రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి తన టారిఫ్ యుద్ధం ఏదైతే ఉందో, టారిఫ్ విధానాల విషయంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాకే చెందినటువంటి కోర్టు, ఫెడరల్ కోర్టు అంటే మన హైకోర్టుతో సమానము. అందున ఆ కోర్టులో కన్జర్వేటివ్స్ మెజారిటీగా ఉన్నటువంటి, అంటే ముఖ్యంగా రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు మెజారిటీగా ఉన్నటువంటి కోర్టు ఆయన టారిఫ్ల విధానాన్ని తప్పుపట్టింది. అడ్డు అదుపు లేకుండా ఇష్టారాజ్యంగా దేశాల మీద ట్రంప్ విధిస్తున్నటువంటి టారిఫ్లు పొరపాటు అని చెప్పి న్యాయస్థానం చెప్పింది. అంతేకాకుండా ఏ చట్టం ప్రకారం అయితే ట్రంప్ తన విశేషాధికారాలని, ప్రత్యేక అధికారాలను ఉపయోగించి టారిఫ్లు విధిస్తున్నారో ఆ చట్టం పేరు ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్, IEEPA అంటారు. ఈ యాక్ట్ ప్రకారము ట్రంప్కి విశేషాధికారాలు ఉన్నప్పటికీ, ప్రత్యేక అధికారాలు ఉన్నప్పటికీ అది అమెరికన్ కాంగ్రెస్ సెనేట్లకు లోబడి ఉంటాయని చెప్పి న్యాయస్థానం చెప్పింది. న్యాయస్థానము మరొక గణనీయమైనటువంటి తీర్పునిచ్చింది. ఈ తీర్పులోని రెండవ భాగం ఏంటంటే, ఈ టారిఫ్లను ఏ మేరకు రేషనలైజ్ చేయాలి, హేతుబద్ధీకరించాలి, పూర్తిగా తొలగించాలా, కొద్దిపాటిగా తొలగించాలా అన్నది డిసైడ్ చేసేటటువంటి పని ఇంటర్నేషనల్ ట్రేడ్ కోర్టుది. ఇది మొత్తం దేశానికి వర్తిస్తుందా, అమెరికాలో ఉన్నటువంటి మొత్తం దేశానికి వర్తిస్తుందా, లేక కొన్ని రాష్ట్రాలకు, అమెరికాలోని కొన్ని రాష్ట్రాలకు దీని నుంచి మినహాయింపు ఉంటుందా అన్నది తేల్చాలి అని చెప్పి కూడాను రికమెండ్ చేసింది. ఇది ట్రంప్ ఊహించినటువంటి దెబ్బ. షాక్కి గురైనటువంటి ట్రంప్ ట్విట్టర్లో, అంటే ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్లో ఆయన అన్నది ఏంటంటే, ఇది అమెరికన్ ఆర్థిక వ్యవస్థని డెస్ట్రాయ్ చేస్తుంది, ధ్వంసం చేస్తుంది, ఇదొక డిజాస్టర్, ఇదొక పెను ప్రమాదం అని చెప్పి ఆయన ఈ తీర్పుని ఒక పెను ప్రమాదంగా అభివర్ణించారు. అయినప్పటికీ న్యాయస్థానం యొక్క తీర్పు రావడము, దీనితోటి ట్రంప్కి సలహా ఇస్తున్నటువంటి పీటర్ నావరో కావచ్చును, అదేవిధంగా స్కాట్ బెసెంట్ కావచ్చును. స్కాట్ బెసెంట్ ఆయన యొక్క ట్రేడ్ సెక్రటరీ అవుతారు. అదేవిధంగా పీటర్ నావరో అమెరికాకు సంబంధించినటువంటి రాష్ట్రపతి, అమెరికన్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి ట్రేడ్ అడ్వైజర్గా కూడా పనిచేస్తారు. వీళ్ళిద్దరూ ఇచ్చినటువంటి సలహాల మేరకు ట్రంప్ యాక్షన్ తీసుకున్నారు. కాబట్టి వీళ్ళ యొక్క నిర్ణయం పొరపాటు అన్నటువంటి విషయాన్ని న్యాయస్థానం చెప్పింది. నిజానికి ఈ టారిఫ్ల వల్ల భారతదేశం మీద అత్యధిక టారిఫ్లు విధించారు. తమాషా ఏంటంటే, జెమ్స్ అండ్ జ్యువెలరీ, వజ్రాలు, అదేవిధంగా ఆభరణాలకు సంబంధించినటువంటి భారత ఉత్పాదనల మీద 50% టారిఫ్ ఉంది. కానీ జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ చేసేటటువంటి థాయిలాండ్ మీద 15 నుంచి 20% మాత్రమే సుంకం ఉంది. అంటే థాయిలాండ్ ఎగుమతుల్ని ప్రోత్సహించేందుకు, అమెరికాకి భారత్ ఎగుమతుల్ని నిరుత్సాహపరిచేందుకు ఈ చర్య తీసుకోవడం జరిగింది. అయితే భారత్ మీద దీని ప్రభావం తాత్కాలికంగా ఉంటుంది. ఇప్పటికే జెమ్స్ అండ్ జ్యువెలరీ సెక్టర్, ముఖ్యంగా సూరత్ పట్టణంలో దాదాపు 1,50,000 మంది ఉద్యోగాలు ఈరోజు కోతపడేటటువంటి పరిస్థితి ఉంది. తాత్కాలికంగా ఈ దెబ్బ ఉంటుంది, కానీ దీర్ఘకాలంలో భారతదేశం దీన్ని తట్టుకుని నిలబడగలుగుతుంది. ఎందుకంటే ఈ త్రైమాసికంలో భారతదేశం యొక్క జీడిపి 7.8గా నమోదైంది. మొత్తము భారతదేశం యొక్క జీడిపి $3.8 ట్రిలియన్. దీనిలో మొత్తము మనం అమెరికాకి చేసేటటువంటి ఎగుమతులు అన్నీ కలిపితే కూడాను $48 బిలియన్ మాత్రమే. కాబట్టి తాత్కాలికమైన దెబ్బ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, కానీ దీర్ఘకాలికంగా భారత్ పైన కూడా దీని ప్రభావం ఉండదు. భారత్ దీన్ని ఎదుర్కోగలదు. అదేవిధంగా ట్రంప్ యొక్క 2 నాల్కల వ్యవహారం పట్ల అమెరికాలోనే వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే ట్రంప్ రష్యా నుంచి భారీగా దిగుమతులు చేసుకుంటున్నారు. అనేక మైక్రో మినరల్స్ కావచ్చును, క్రిటికల్ మినరల్స్ కావచ్చును, వీటిని దిగుమతి చేసుకుంటున్నారు. అదేవిధంగా యూరప్ను రష్యా నుంచి LNGని కొనకూడదు అని చెప్పి ఆయన ఒత్తిడి తీసుకొచ్చి రష్యా నుంచి కేవలం గ్యాస్ని మాత్రమే దిగుమతి చేసుకోవాలని చెప్పన్నారు. అదే సమయంలో అమెరికా దాదాపు
$750 బిలియన్ ఎల్ఎన్జీని యూరప్ దేశాలకు అమ్మింది. సో సొమ్ము చేసుకున్నది ఎవరు, లాభపడింది ఎవరు? అమెరికా లాభపడింది. నష్టపోయింది ఎవరు? యూరప్. కాబట్టి యూరప్లో కూడా దీని పట్ల అసంతృప్తి ఉంది. కొన్ని పెట్రోలియం కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చేందుకే ట్రంప్ ఈ పని చేశారా అని అమెరికాలో కూడా ప్రశ్న చిహ్నాలు వస్తున్నాయి ఈరోజు. అదేవిధంగా అమెరికా దాదాపు $90 బిలియన్ విలువ చేసే ఆయుధాలను యూరప్కి అమ్మింది. యూరప్ ఈ ఆయుధాలను యుక్రెయిన్కి ఇస్తుంది. యుక్రెయిన్కి నేరుగా అమెరికా ఇవ్వడం లేదు. దీనిని యూరోపియన్ యూనియన్కి, యూరోపియన్ దేశాలకు ఇచ్చి ఆ యూరోపియన్ దేశాల ద్వారా యుక్రెయిన్కు వెళ్ళేటట్టు ఈ అరేంజ్మెంట్ చేస్తుంది. అంటే అమెరికా 2 రకాలుగా లబ్ధి పొందుతోంది. యుక్రెయిన్కి నేరుగా ఆయుధాలు సరఫరా చేయలేదు కాబట్టి మేము యుద్ధాన్ని కోరుకోవటం లేదని చెప్పుకోవడానికి వీలుంటుంది. అదే సమయంలో $90 బిలియన్ ఆయుధాలను యూరప్కి అమ్మి ఈ యుద్ధపు భారాన్ని మొత్తం యూరప్ మీద వేయటం జరుగుతుంది. ఇటువంటి అరేంజ్మెంట్స్ ముఖ్యంగా రష్యా నుంచి ఎల్ఎన్జీ యూరోపియన్ దేశాలకు వెళ్లేందుకు నార్డ్ స్ట్రీమ్ పైప్లైన్ అనేటటువంటి ఒక పైప్లైన్ వ్యవస్థ ఉండేది. దాన్ని పేల్చివేయడం జరిగింది. అమెరికా దీని వెనక ఉందన్నటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ మొత్తము చూసినట్లయితే అమెరికా అన్ని రకాలుగా లబ్ధి పొందుతూ రష్యాతోటి కూడా వాణిజ్యం చేస్తూ భారత్ వంటి దేశాల మీద టారిఫ్ విధిస్తోంది. దీనిని న్యాయస్థానం, అమెరికాకే చెందిన న్యాయస్థానం తప్పుపట్టింది. అమెరికా దేశంలో ఉన్నటువంటి నిపుణులు కూడా ఈ టారిఫ్ విధానం దుందుడుకు చర్యగా, దీనివల్ల ఎటువంటి లాభం లేదు, దీర్ఘకాలికంగా ఇది అమెరికాకే నష్టం చేకూరుస్తుంది, అమెరికన్ పౌరుల పాకెట్లపైన దెబ్బతీస్తుంది. భారత్ వంటి దేశాలు ప్రత్యామ్నాయ ఎగుమతి మార్గాల్ని ఎంచుకున్నట్లయితే, వేరే దేశాలకు ఎగుమతి చేయటం మొదలు పెడితే తిరుగులేనటువంటి దెబ్బ తగులుతుంది, ఇర్రివర్సబుల్ డ్యామేజ్ అమెరికాకి జరుగుతుందని చెప్పి వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.